హాయ్ అండి, వెల్కమ్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో గుమగుమలాడే సాంబార్ని చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. సో లేట్ చేయకుండా సాంబార్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ సాంబార్ కోసం ఒక కప్పు కందిపప్పుని ప్యాన్లో వేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకుని వాటర్ వేసి నీట్గా కడగండి. కందిపప్పు ఇలా కడిగిన తర్వాత 3 కప్స్ వాటర్ పోసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కొంచెం నూనె వేసి కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వాలండి. పప్పు అనేది మెత్తగా ఉడకాలండి. పప్పు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. నేను ఇక్కడ కూరగాయ ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. బెండకాయలు 2, చిలకడదుంప 2, క్యారెట్ 1, సొరకాయ ములక్కాడ ముక్కలు, అలాగే ఒక పెద్ద టమాటా, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, వంకాయ 1 అండి. ఇప్పుడు ఇవన్నీ చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. చూసారు కదండి, పప్పు అనేది మంచిగా ఉడికిందండి. ఒకసారి మెదుపుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కూరగాయ ముక్కలు ఉడకపెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ వేసి ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిలకడదుంప ముక్కలు, ములక్కాడ, అలానే వంకాయ వేసుకుని ఫస్ట్ ఈ ముక్కలు ఉడకపెట్టుకోవాలండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి వీటిని కూడా ఉడకనివ్వాలండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒకసారి కడిగి నీళ్లు పోసుకుని చింతపండు బాగా నాననివ్వండి. ఈలోపు కూరగాయ ముక్కలు ఉడికాయండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉడకనివ్వాలండి. ఇవి ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకుని కలుపుకుని మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఉడకబెట్టిన కందిపప్పు వేసుకుని బాగా కలుపుకొని మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరగనివ్వండి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో చూసుకోవాలండి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకుని సాంబార్ని బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పొడి వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత సాంబార్లో వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటూనండి. చూసారు కదండి, గుమగుమలాడే టేస్టీ సాంబార్ రెడీ అండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఆంధ్ర స్టైల్లో సాంబార్ని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.